దించండి రా, కుర్చీ జాగ్రత్తగా దించండి. రండి పడిపోగలే. కోసం జపాన్ నుంచి కుర్చీ తెప్పించాను బాలు. తీసుకురండి రా, తెల్లవారుజాము 4 గంటలకు లేచి టౌన్కి వెళ్ళి నీ కోసం కష్టపడి కొనుక్కొచ్చారు సారు. ఇది గిరగిరా తిరిగే కుర్చీ. దీనిలాగే నీ అదృష్టం కూడా గిరగిర తిరిగిపోవాలి బాలు. నీ కోసం 15,000 పెట్టి కొన్నాను బాలు. మరో కుర్చీ నువ్వు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ కొడుకు ఆడి కొడుకు ఇదే కుర్చీ అదే కటింగ్. ఈ కుర్చీ నేను ఏమన్నా ఎందుకు ఇలాంటివన్నీ నువ్వు చెబితేనే తెలుసుకోవాలా బాలు. ఈ కుర్చీ ఏం చేద్దాం? అరే తీసుకెళ్ళి బయట అదే పెద్ద ఇక నుంచి ఈ కుర్చీ నీదే బాలు. నువ్వు వెన్నాళ్ళ నుంచో కోరుకున్నటువంటి కళల కుర్చీ. దీంట్లో నేనే కాదు, నా అనుచరులు మొత్తం ఒకరి మీద ఒకరు కూర్చున్నా సరే ఇది తిరగదు. ఇదిగో బాలు, నీ కోసం తలతల్లాడే కత్తెరా, మెరిసిపోయే కత్తి, నీ కోసం జపాన్ పౌడర్. బాలు ఫస్ట్ గడ్డ నాకే చెయ్యి. కమాన్, మొట్టమొదటి గడ్డ నాకే చేసి ఓపెనింగ్ చేసేసి. ఏంటి బాలు అట్టంటావు? ఇప్పుడు నీకు అంత ఇష్టం లేకపోతే ఈ డబ్బులు నాకు సులభ వాయిదాల్లో అప్పుడప్పుడు ఇచ్చేసాయి, వడ్డీ కూడా అడగను. ఇది చూసావా? ప్రపంచంలో 8వ వింత 9వ వింత ఒకటి ఉంది, చూస్తావా? ఏంటిదంతా నాకేం అర్థం కావట్లా. ఏం లేదు, ఒకసారి ఇట్లా చెప్తా. చాలా చిన్న విషయం. సూపర్ స్టార్ ఒక్కసారి నాకు పరిచయం చేయి చాలు. అది జన్మలో జరగని పని. ఎందుకంటే మాట్లాడుతున్నావు? ఏముంది, ఇదిగో ఇవాళకి వాళ్ళు పరిచయం చేయమంటలేదు. రేపో ఎల్లుండో ఆ మర్ర రోజు ఒక వారం తర్వాతనో అంతే కదా, మనసులో ఉంచుకో. రే బండి తింటారా, రే బండి తింటారా, రే బాలు జిందాబాద్. ఎలాగైనా ఈ బాలు గాని పట్టుకొని ఆ సూపర్ స్టార్ తో సినిమా తీయాలి. ఏంటి మిస్టర్ బాలు, సూపర్ స్టార్ అశోక్ కుమార్ ని కలిసారా? మన స్కూల్ ఫంక్షన్ గురించి మాట్లాడారా? మీ దగ్గర నుండి ఏ రెస్పాన్స్ రాలేదు. అందుకే ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టాను. అదేగాక ఆయన ఇంకా 20 రోజులే ఉంటారని తెలిసింది. ఏం చేయబోతున్నారు? ఏంటి మేము మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉంటారేంటి? మీకు చీఫ్ గెస్ట్ గా ఇంకెవరూ దొరకలేదా? మన స్కూల్కి ఒక సినిమా నటుడిని తీసుకొచ్చి ఫంక్షన్ చేస్తానంటారేంటి? మరి ఇంకెవరిని పిలవాలి సార్? జిల్లా కలెక్టర్ని పిలవండి, తహసీల్దార్ని పిలవండి, ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళని పిలవండి, అబ్దుల్ కలాం లాంటి ఒక శాస్త్రవేత్తని పిలవండి. ముఖానికి రంగేసుకుని ఒక సినీ నటుని పిలవడానికి సిగ్గుగా లేదు? ఎప్పుడు ఎవరిని తీసుకురావాలో మాకు తెలుసు. మిస్టర్ బాలు, ఆయన తప్పకుండా వస్తారని మీ పిల్లలు మీ భార్య చెప్పడం వల్లే మేము పిల్లలందరికీ చెప్పాం. పిల్లల కలలు నిరాశ చేయకండి. తీసుకొస్తారో లేదో చెప్పండి. చెప్పండి చెప్పండి. ఓ జీసస్, చెప్పండి సార్. వీడు ఈ ఊళ్ళో జాగ్రత్త మేనేజ్ చెయ్యి. ఇలా వచ్చావేంటి? నువ్వు ఫైనాన్షియల్ అనుకున్నాను. నీకేం కావాలి? అది అశోక్ కుమార్ నేను 25 ఏళ్ల క్రితం మంచి ఫ్రెండ్స్, కలిసి చదువుకున్నాం కూడా. అవునా? అరే వెంకటేశ్వర భద్రాచలం, ఈయన అశోక్ కుమార్ గారు బాగా కావాల్సిన మంచి అంటారా? ఈయన చెప్తాడు, మనం రండి ఇందులో కూర్చోండి. సాంబార్ వేడిగా ఉంటుంది. కూర్చోండి రండి. సార్ మీ ఎలాగోలా అశోక్ కుమార్ కలవాలి ప్లీజ్ సార్. అదెంత పని? చాలా ఈజీ. ఆయన దగ్గరికి ఎవరైనా డబ్బుల కోసం వెళ్ళారనుకో, అశోక్ కుమార్ గారు దోశలతో సంచిలో పోసి ఇచ్చేస్తారు. అదే తెలిసిన వాళ్ళు అనుకో, బస్తాలు ఇచ్చేస్తారు. సూపర్ స్టార్ గారు ఫ్రెండ్ చేసే పని ఏంటో తెలుసా? హెయిర్ కటింగ్. సూపర్ స్టార్ ఈయనేమో సూపర్ స్టార్ ని కలవాలట. పాత సినిమా తిరుగుతోడి ఆయన కౌగిలించుకొని ఆయన డబ్బులు ఇచ్చి జైలు పెట్టుకుని వెళ్ళిపోదామని. అవుట్డోర్కి వచ్చిన ఆయనకి ప్రశాంతత లేదు. సూపర్ స్టార్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఏ పోలీస్ ఆఫీసర్, ఏ ప్రొఫెసర్ అయి ఉండాలి. కానీ జోగం ఆడేవాళ్ళు, పని పడ లేకుండా పిల్లగా తిరిగేవాళ్ళు, తాగుబోతులు, మూడు ముక్కలు ఆడేవాళ్ళు ఉండకూడదు. డబ్బులు సంపాదించాలంటే వేరే దారి చూసుకోండి. కానీ సూపర్ స్టార్ ఫ్రెండ్స్ అని మాత్రం చెప్పొద్దు. షూటింగ్ బండి వస్తా చూస్తున్నాం బాసు. రెడీ? అన్నా, ఈ షూటింగ్ బండి అన్న గెస్ట్ హౌస్ కి వెళ్తుంది. కనుక నువ్వు ఎక్కావు అనుకో, డైరెక్ట్ సూపర్ స్టార్ ని కలవచ్చు. అందరూ ఎర్ర బస్ ఎక్కుతారు, సిటీ బస్ ఎక్కుతారు, మనం సినిమా బస్ ఎక్కేసాం. ఇవాళ మధ్యాహ్నం పర్మిషన్.
లొకేషన్ లగ్గేటేశం ఎంకన్న స్వామి నేను కళ్ళు తెరవగా నాకు సూపర్ స్టార్ కనిపిస్తే నేను మా ఆవిడే కలిసి ఆయనతో ఫోటో దిగుతాం అది చూడగానే ఊరందరికీ పిచ్చెక్కేద్దే అరే అదేంటి షూటింగ్ లో మన మార్కెట్ సెట్ వేసారు మీరెప్పుడు వచ్చారా షూటింగ్ కి మేము రాలేదు నువ్వే వచ్చేసావు. నేను రావడమేంటి ఎక్కడెక్కానో కరెక్ట్ గా అక్కడే ఎలా దింపగలిగారా ఆటో వాడు కూడా ఏ రోజు నన్ను షాప్ ముందు ఇంత కరెక్ట్ గా దింపలేదురా. అన్నా ఎంత మంచి ఛాన్స్ మిస్ చేసావన్నా. నా ఐడియాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అది మిస్ అయిందేమో గానీ ఇది మిస్ అవుదరా. ఏంటండి సడన్ గా తలనొప్పి జ్వరం అని కూర్చున్నారు? జ్వరం సడన్ గా రాకుండా వచ్చే వారం వస్తానని చెప్పి వస్తుందా? అది కాదు, డాక్టర్ దగ్గరికి ఏం అక్కర్లేదు. నా ఒంట్లో వచ్చిన జ్వరానికి ఖరీదైన ఇంగ్లీష్ మందులు దొరకని దానికి తెలుసులే. అదే బాగుంది. సరే ఈ సారిడర్ అయినా తీసుకోండి తలనొప్పికి. దేవి నేను ఒకటి చెప్తాను, వింటావా? మీరు చెప్పింది నేనేం వినలేదండి, చెప్పండి. వాళ్ళ షూటింగ్ అయ్యే వరకు మనం ఏదైనా వేరే ఊరు వెళ్ళిపోదామా? అయితే మన మేకల్ని కోళ్ళని ఏం చెయ్యాలండి? మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ వాటిని వండుకు తిందాం. అది కాదు, ఎలాగో షూటింగ్ అయి ఆయన వెళ్ళాక మనం తిరిగి ఇక్కడికే రావాలి కదా, ఈ జన మొహాల్ని చూడాలి. నేనేమో మీ ఇద్దరి స్నేహం గురించి చాలా గొప్పగా అందరికీ చెప్పాను. అది తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. అన్ని వాళ్ళు వచ్చేసా, హీరోయిన్ బండి ఇంకా రాలేదు. ఆ మేకప్ మ్యాన్ ఫోన్ చేశారా? ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందండి. సరే ఆ టచ్ అప్ బ్యాగ్ ఫోన్ మోహన్ రామ్ గారు మేడ మీద వాళ్ళంతా కంగారు పడుతున్నారు ఎందుకు? ఏం లేదు సార్, లొకేషన్ కి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు, హీరోయిన్ మాత్రం రాలేదు. బాలు 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 సూపర్ స్టార్ గారికి నా గురించి చెప్పావా? ఆయన అడ్వాన్స్ ఎప్పుడు వాళ్ళు అడిగావా? అది నేనే వచ్చి సాయంత్రం మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. మీరే ఏమైంది? ఆయన మన సినిమాకి ఒప్పుకున్నాడా? కాదు, మా అమ్మాయి జోకాలు అమ్మేశాను, 5,000 వచ్చినాయి. షాప్ లో వ్యాపారం కూడా బాగుంది. కొంచెం కొంచెంగా మీ కుర్చీ అప్పు తీర్చేస్తాను. ఏమిటి బాలు ఆ డబ్బులు నేను ఇప్పుడు అడిగానా? నేను ఆ షీట్ కదా అడిగింది. ఏం షీట్ రాదు, కాల్ షీట్ కదా నేను అడిగాను. ముందు డబ్బు తీసేసుకోండి. ఇది బాలు మాట్లాడండి సార్, మనందరం వెళ్ళి ఆయన కలుద్దాం. ముందు తన ఎత్తి జీపులో పడేద్దాం, ఆయన ఖర్చు చెప్పి షార్ట్లు చెప్పేద్దాం. పట్టుకొని జీపులో పడేయడానికి లేదు. అరే నిన్ను రోడ్డు మీద పడుకోబెట్టి నీ మీద కూడా జీపులో పడిపోతాయనుకున్నావా? సారీ అయ్య గారు, తప్పైంది. కోళ్ళు నలుగురు కలుపుకోవాలరా. పద పద.